అందరికీ నమస్కారం అండి. తెల్లవారి సింధీ స్టిచ్ సింగిల్ డైమండ్ చూపించాను. ఇది 5 రెక్కలు అనమాట. ఇది త్రిబుల్ లెక్క. అయితే 4 అవుతాయి. చూడండి, ఇది ఫస్ట్ 2 స్టెప్లు అనమాట. అయితే మీకు డిఫరెన్షియేట్ చేసి మీకు అర్థం చేసుకోవడానికి నేను మళ్ళీ చెప్తున్నాను. చూడండి, ఇలా సూదిని గుచ్చుతారు. గుచ్చి దాని స్ట్రైట్ లైన్ లాస్ట్ కార్నర్కి ఇలా పొడుస్తారనమాట. ఇలా పొడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఇది ఇక్కడ కూడా ఈ డైమండ్ షేప్ ఎలా వస్తుందో అనేది మీరు చూసుకోవాలి. ఇంకోటి ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇలాగా వచ్చిన తర్వాత మళ్ళీ దారము పైకి కిందకి చూసుకోవాల్సింది మెయిన్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి వచ్చిన ఈ లాస్ట్ కార్నర్కి అలా వస్తుంది అన్నమాట. ఓకేనా? అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ ఇక్కడ డైమండ్ షేప్ ఎలా వస్తుంది. నాకైతే యాక్చువల్లీ మీకు ఐడెంటిఫికేషన్ పెట్టాను, నాకు అవసరం లేదు. అయిన తర్వాత ఇగోటి ఇక్కడతో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇదవుతుంది ఇప్పుడు మీకు సెకండ్ రౌండ్. ఇక్కడ చూసారా, ఈ దారాన్ని ఇలా పైకి వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇక్కడ డిఫరెన్షియేట్ ఏంటంటే ఈ రెండు దారాలు ఇది కిందకి ఎప్పుడైతే వచ్చిందో ఇది పైకి రావాలన్నమాట. అదే దాని క్లూ. ఇక్కడ పైకి వచ్చేసింది కదా, ఇంకోటి ఇక్కడ అది పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ పైకి వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఇది కిందకు ఉంది. ఇప్పుడు ఈ థ్రెడ్ ఇలా అనేసరికి ఇది పైకి రాకూడదు, ఇది మళ్ళీ లోపలికి పెట్టేసుకోవాలి. ఇది ట్రిక్ అనమాట. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఇగోండి ఇది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఒక డైమండ్ తీసుకుంటారు. ఇంతటితో ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చింది. ఇది మీది సెకండ్ రౌండ్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది అనమాట. సెకండ్ రౌండ్ కంప్లీట్ అవుతుంది. నేను మీకు ఇది చూపించాను కదా అది. ఇప్పుడు నెక్స్ట్ ఎలా చేస్తారు, ఇంకోటి ఇక్కడ నుంచి మళ్ళీ థర్డ్ రౌండ్కి మీరు వెళ్ళాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిపోయాను నేను. చూడండి, ఇలా జస్ట్ చాలా లూజ్గా ఉండాలి కాంటాక్ట్. ఇంకోటి ఇలా చేసిన తర్వాత ఇలా ఈ ముందు దారం నుంచే దారం లాగుతారు. చిన్న చాప నేతలా వస్తుంది, వచ్చేసింది. టైట్గా లాగకూడదు, ఎంత లూజ్గా లాగితే అంత అందంగా ఉంటుంది. అలాగని మరీ లూజ్ కాదు, చూసుకోవాలి. ఈ ముందు 3 పోగుల నుంచి ఇలా దారం సూది తీసేయాలి, ఇలా నప్పుకూడదు. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయిపోయింది, ఇది థర్డ్ రౌండ్ అనమాట. ఇలాగ 4 రౌండ్స్ చెప్పాను కదా. ఫస్ట్ దానికి సేమ్ చాప నేసినట్టుగా మంచం నేసినట్టుగా మళ్ళీ ఇప్పుడు మూడో దాంట్లో ఇచ్చేసి మళ్ళీ ఇది వదిలేస్తారు. ఇది ఇలా అనమాట. ఇలా చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, ఎక్కడ కూడా లూజ్ చూసుకోవాలి అంతే. 4వ రౌండ్కి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.